హలో మై డియర్ స్టూడెంట్స్. సో మనం మీన్ ఫైండ్ అవుట్ చేయటం, డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఇప్పుడు స్టాటిస్టిక్స్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మోడ్ ఫైండ్ అవుట్ చేయటం. మోడ్ ఆఫ్ ది డేటా. మోడ్ ఆఫ్ ది డేటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి మొట్టమొదటిగా ఫార్ములా గురించి తెలుసుకుంటే ఫార్ములా ఏంటో మనం నేర్చుకోగలిగినట్లయితే మోడ్ ఆఫ్ ది డేటా ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అన్న. మోడ్ ఆఫ్ ది డేటా ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద మోడ్. దీనిలో L ప్లస్ F1 మైనస్ F0, F0 అనొచ్చు, F0 అని కూడా అనొచ్చు, 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఈ ఫార్ములా కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మోడ్ ఆఫ్ ది డేటా ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. సో దీనిలో L అంటే ఏంటి, F1 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, H అంటే ఏంటి, ఈ టర్మ్స్ కూడా మనం చదువుకోవాలి. ఎందుకంటారా, ఈ మోడ్ ఆఫ్ ది డేటా ఫైండ్ అవుట్ చేయటం ఫార్ములా ఎగ్జామ్లో 4 మార్క్స్కి ఇస్తా ఉన్నాడు. 99% ఛాన్సెస్ మోడ్ ఆఫ్ ది డేటా ఆర్ మీడియన్ ఆఫ్ ది డేటా ఫైండ్ అవుట్ చేయడానికి 99% ఆఫ్ ఛాన్సెస్ 4 మార్క్స్కి అడగటానికి ఉంది. సో కాబట్టి ఫార్ములా చాలా 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 ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఒకసారి చూడండి, మోడ్ ఆఫ్ ది డేటా మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. దీనిలో L అంటే ఏంటి సార్ అంటే, L మీన్స్ లోవర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్. లోవర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్. F0 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. ప్రిసీడింగ్ మీన్స్ ఏదైతే మోడల్ క్లాస్ తీసుకుంటా ఉన్నామో దానికంటే ముందుది అని అర్థం. ప్రిసీడింగ్ మీన్స్ ముందుది అని అర్థం. F1 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఏదైతే తీసుకుంటా ఉన్నామో దానిలో ఉన్న ఫ్రీక్వెన్సీ F1 అవుతుంది. F0 అంటే ఏంటంటే మోడల్ క్లాస్ ఏదైతే తీసుకుంటా ఉన్నామో దానికంటే ముందున్న ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఫ్రీక్వెన్సీ F0 అవుతుంది. F2 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఏదైతే తీసుకుంటా ఉన్నామో దాని తర్వాత వచ్చేది, దానికి తర్వాత ఉండేది F2 అవుతుంది. H మీన్స్ క్లాస్ సైజ్. ఎలాగైతే మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లో H ఫైండ్ అవుట్ చేసి డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ ఇంటర్వెల్స్ ఎలాగైతే ఫైండ్ అవుట్ చేసామో సేమ్ H ఈజ్ ఈక్వల్ టు క్లాస్ సైజ్. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ గా మీరు చూసినట్టయితే మోడల్ క్లాస్, మోడల్ క్లాస్, మోడల్ క్లాస్, మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్ ఇంపార్టెంట్. ఈ మోడల్ క్లాస్ అంటే ఏంటి, ఎక్కడ తీసుకుంటాం, దేన్ని మోడల్ క్లాస్ గా కన్సిడర్ చేస్తాము అంటే, ఫ్రీక్వెన్సీస్ ఏదైతే మనకి ఇస్తా ఉన్నాడో ప్రాబ్లంలో దానిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మోడల్ క్లాస్ గా తీసుకుంటాం. అది ఎలా తీసుకుంటాం, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ప్రాబ్లం చెప్పేటప్పుడు నేను మీకు చెప్తాను.